వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. చాక్లెట్ బాయ్గా పేరు పొందినటువంటి రామ్ పోతినేని ఒక సరికొత్త కథాంశంతో తానే స్వీయ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. సో శరవేగంగా హైదరాబాద్లో కూడా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. ఆ క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు ప్రస్తుతం టాలీవుడ్లో అయినా ఏ పరిశ్రమలో అయినా సరే హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, తమకు ఉన్నటువంటి మల్టీ స్కిల్స్ అన్నింటినీ కూడా బయట పెడుతున్నారు. అంటే ఒక సినిమాలో నటించడం ప్లస్ సాంగ్ పాడడం, ఒకే సినిమాకి వాళ్ళే ప్రొడ్యూసర్గా ఉండడం, వాళ్ళే నటించడం, ఇటువంటివన్నీ మనం చాలా చూస్తున్నాం. ఎస్పెషల్గా హీరోయిన్స్ అయితే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా నడుపుతున్నారు. ఎందుకంటే హీరోయిన్స్కి లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు హీరోస్తో, ఇవన్నీ కూడా చెప్తారు. అయితే రామ్ మాత్రం సరికొత్తగా తానే దర్శకత్వం వహిస్తూ తానే నటిస్తున్నాడు. ఈ సినిమాపై అయితే చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హైప్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య రామ్ గురించి మనం మాట్లాడుకుంటే సినీ కెరీర్లో కొంచెం తడబడుతూ ఉన్నావు. అంత ఇంపాక్ట్ఫుల్ అంటే అంత క్లిక్ అయినటువంటి మూవీ లేదు. అంత సక్సెస్ని అయితే అందుకోవడంలో గత కొన్ని రోజులుగా కొంచెం తడబడుతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఒక రిస్కీ మూమెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో స్వీయ దర్శకత్వం ప్లస్ అటు యాక్టర్గా కూడా అంటే తానే హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ హీరోయిన్ గురించి బయటకు రానటువంటి పరిస్థితి. గతంలో శ్రీనిధి, కయాదు వంటి హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చినా మూవీ టీం అయితే అధికారికంగా ఎవరిని కూడా ప్రకటించలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక క్రేజీ న్యూస్ ఏంటి అంటే రామ్ పోతినేని సరసన నటించే హీరోయిన్ పేరు సంయుక్త మీనన్ అని బయటకు వచ్చింది. అయితే ఆమెతో మూవీ టీం సంప్రదింపులు జరిపారని, ఈ సంప్రదింపుల్లో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే మూవీ టీం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉంటాయని ఇటువంటి ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఎంత కథనాలు వినిపించినప్పటికీ కూడా మూవీ టీం అధికారికంగా ప్రకటించే వరకు కూడా మనం ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమాకు వచ్చినట్లయితే ఒక విభిన్నమైనటువంటి సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో అత్యంత పవర్ఫుల్ అయిన వీరా అనే క్యారెక్టర్లో రామ్ నటిస్తున్నారట. మరి అసలు రామ్ స్టోరీ ఏ విధంగా రాసుకున్నాడు, మరి తనను తాను ఏ విధంగా చూపించుకుంటారు, ఇలాంటివన్నీ కూడా చాలా సస్పెన్స్తో కూడినటువంటి అంశాలు. సో మరి సినిమా విడుదలయ్యే వరకు కూడా మనం ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఇండస్ట్రీ వర్గాలు అయితే రామ్కి సంబంధించి ఈ పాత్ర కానివ్వండి, ఈ సినిమా కానివ్వండి చాలా రిస్కీతో కూడుకున్నటువంటి అంశం అని కూడా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అసలు ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని చెప్పి చూసినటువంటి నేపథ్యంలో అటు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలోనే హీరోయిన్ పేరు బయటకు రావడం, మరి మూవీ టీం త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా సంయుక్త మీనన్ హీరోయిన్ అని ప్రకటిస్తుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా మారుతుంది. అటు హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి తమకున్నటువంటి మల్టీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సాంగ్స్ పాడడం, ఇవన్నీ కూడా డూప్స్ లేకుండా డైరెక్ట్ ఫైట్స్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రామ్ ఇటీవల గతంలోనే తన సినిమాలో సాంగ్స్ కూడా పాడారు. మరి ఇప్పుడు స్వీయ దర్శకత్వం ప్లస్ యాక్టింగ్ అసలు ఏం జరుగుతుంది, మరి సినిమా వచ్చే వరకు కూడా ర్యాపో 23 కిందకి ఈ సినిమా అదే వర్కింగ్ టైటిల్తో ప్రస్తుతం ముందుకెళ్తున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.